అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదవ్ వాసవి. అండ్ ఈరోజైతే నేను ఎక్కడికి వచ్చానంటే మన తెలంగాణలో ఉన్న రాజన్న సిరిసిల్ల దగ్గర ఉండే వేములవాడ టెంపుల్కి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, చాలా జనాలు ఉన్నారు. అండ్ ఈ టెంపుల్కి చాలా ప్రతిష్ట ఉంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్సో ఇక్కడ ఈ రాజన్న అంత ఫేమస్. ఈ దేవుణ్ణి దర్శించుకుంటే చాలు, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, గుండంలో ఈ వాటర్లో మనం ఒక్కసారి మునిగి తేలితే చాలు, మన పాపాలన్నీ పోతాయి. ఇంకా ఈ గుండానికి వచ్చేసి ఒక కథ కూడా ఉంది, అదైతే నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి చెప్పట్లేదు. అండ్ ఈ ప్లేస్లో మన గుండంకి ఇటు పక్కన చూస్తే బెల్లం అనేది అమ్ముతూ ఉంటారు. దీన్ని ఇక్కడ బెల్లాన్ని బంగారం అని కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ వేలో ఇటు బ్యాక్ సైడ్ మనం వచ్చేసామనుకో, ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇంకా మనం కోళ్ళు కట్టేయాలన్నా, ఇంకా లోపల ఏదన్నా అర్చన అలాంటివి చేయించుకోవాలన్నా ఆ వెనకలనే టికెట్స్ అనేవి అమ్ముతారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి మేమైతే రెడీ అయిపోయాము. అండ్ చూస్తున్నారు కదా, లోపలికైతే వచ్చాము. అండ్ లోపల ఫోన్స్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్. అండ్ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ కోళ్ళను కట్టేసి రిటర్న్ వెనక్కి వచ్చేసి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా బయటికి వచ్చాక ఇక్కడ భీమేశ్వర ఆలయం ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరైతే వేములవాడకి వెళ్తే దీన్ని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. ఇది కూడా చాలా పాతకాలం టెంపుల్ అన్నమాట. అండ్ చాలా బాగుంటుంది. ఈ పాతకాలం టెంపుల్కి ఇక్కడ ఉండే చెట్లు కూడా చాలా పాతవి. అయితే దీనికి ఈ టెంపుల్లో చాలా వరకు గబ్బిలాలు ఉంటాయి. మనం ఎప్పుడు వెళ్ళినా తప్పకుండా చూస్తాము. వాటిని చూస్తే మనకైతే అవి మన మీదికి దాడి చేయడానికి వస్తాయా అన్న టైప్లో వాటి సౌండ్ అయితే వినపడి మనం వాటి దిక్కే చూసేలా ఉంటాయి. ఈ టెంపుల్లో చిన్నపిల్లలకైతే టైంపాస్ కూడా అవుతుంది. అండ్ ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ నుంచి దగ్గరే ఉండే గట్టిపోచమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. అండ్ ఈ ప్లేస్లో అయితే మేము వెళ్ళిన టైంలో చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఆ రోజు బోనాలు అయితే ఎత్తుకున్నారు చాలామంది. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేకలను కూడా తీసుకొచ్చారు అమ్మవారికి సమర్పించడానికి. లోపలికి వెళ్తే టెంపుల్ చాలా బాగుంటుంది, కానీ మేము లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే అమ్మవారికి కళ్ళు శాఖ కూడా సమర్పిస్తారు. అయిన తర్వాత ఇక్కడే ఉన్న నగరేశ్వర ఆలయానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ కూడా చాలా పాతది. అండ్ ఇక్కడైతే ఈ లోపల కూడా శివుడే ఉంటాడు. చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ మేము ఇక్కడ దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని ఇంకా ఈ ఆలయం నుంచి బయటకు వచ్చేసి మేమైతే రాజన్న టెంపుల్కి మళ్ళీ వెళ్ళాము. ఎందుకంటే మేము అన్న పూజ చేసుకుంటున్నాము, అదైతే 1 o'clock నుంచి ఉంటుంది. అందుకే రిటర్న్ అక్కడికి వెళ్ళి అన్న పూజ చేసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోయాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చేది ఉంటే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.